అందరికీ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చినాను. అదేంటంటే నైవేద్యం ఫలాలు. దేవుడికి ఎలాంటి నైవేద్యం సమర్పించడం మంచిదంటే అని, దేవుడికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే మంచిదనే గురించి ఈరోజు మనము డిస్కస్ చేద్దాము. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఆ భగవంతుడికి ఎలాంటి ప్రసాదాలు పెడితే ఎలాంటి ఫలాలు వస్తాయో దాని గురించి క్లుప్తంగా తెలుసుకోండి. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ వన్ మోర్ టైం ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వెంటనే టాపిక్లోకి వచ్చేస్తున్నాను. భగవంతుడికి ప్రతి ఒక్కరూ తమ శక్తి మేర నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే ఎలాంటి నైవేద్యం సమర్పిస్తే సత్వరం మన కోరికలు తీరుతాయో సవివరంగా తెలుసుకుందాం. కొబ్బరికాయ పూర్ణ ఫలం అంటారు. భగవంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయంట. ఆ తర్వాత వచ్చేసి అరటిపండు. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండుని గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో చీలిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. తర్వాత వచ్చేసి నేరేడు పండు. శనీశ్వరుడికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాల నొప్పి వంటివి తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారంట. తర్వాత వచ్చేసి ద్రాక్ష పండు. భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు తర్వాత పెద్దలకు పంచినట్లయితే ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్య విజయం కూడా జరుగుతుంది. తర్వాత వచ్చేసి మామిడి పండు. దేవుడికి మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు మామిడి పండుని దేవుడికి నైవేద్యంగా పెట్టి దేవుడికి అభిషేకం కూడా చేసిన తేనెతో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి ఆ తరువాత తిన్నట్లయితే చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారంట. అంజూరా పండు. భగవంతుడికి నైవేద్యం పెట్టిన అంజూరా పండును అందరికీ పంచిన తర్వాత తిన్నవారికి అనారోగ్య బాధలు అన్నీ తొలగి ఆరోగ్యవంతులు అవుతారంట. తర్వాత వచ్చేసి సపోట పండు. సపోట పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి. తర్వాత వచ్చేసి యాపిల్ పండు. భగవంతుడికి యాపిల్ పండుని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారంట. తర్వాత కమలా పండు. భగవంతుడికి కమలా పండు నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తి అవుతాయంట. పనస పండు. పనస పండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనం, రోగ విముక్తి కలిగి సుఖంగా ఉంటారు. ఇదండి ఈరోజు మీ అందరి కోసం నేను ఎలాంటి పండు దేవుడికి నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయం మీకు ఈరోజు నేను షేర్ చేసుకున్నాను. ప్లీజ్ నా వీడియోలు ఇలాగే చూస్తూ ఆదరిస్తూ ఉండండి. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.